ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి ఫ్రీ కోచింగ్ అనేది గవర్నమెంట్ నిర్వహిస్తుందండి. దానికి సంబంధించి ఎవరైతే ఈ అప్లికేషన్ పెట్టిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఒక వెబ్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి వెబ్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. దేనికంటే ఈ వెబ్ ఆప్షన్ ఇన్స్టిట్యూట్ అనేది ఎంచుకోవాలి. ఏ ఇన్స్టిట్యూట్ మీకు నచ్చిందో ఆ ఇన్స్టిట్యూట్ ఎంచుకున్న వాళ్ళకి ఫస్ట్ వెబ్ ఆప్షన్ అంటే ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ఎంచుకున్న వాళ్ళకి ఆ ఇన్స్టిట్యూట్ నేమే వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీకు ఫోన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మెగా డిఎస్సికి సంబంధించి ఫ్రీ కోచింగ్ అనేది తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే స్టేట్ ఫ్యాకల్టీ సీనియర్ మోస్ట్ కలిగిన సార్ల చేత ఈ క్లాసులు అనేది నిర్వహించడం జరుగుతుంది. అలాగే బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అకాడమీ ఫుడ్ అండ్ వంట మొత్తం ఇస్తున్నారండి. అలాగే నేను అక్కడ వెళ్ళటం జరుగుతుంది. కొన్ని రోజుల్లో వెళ్ళి ఎలా ఉంది ఏందనేది కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఎవరైతే అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారో వారందరికీ కూడా ఈ అప్లికేషన్ లో ఏ మొబైల్ నంబర్ ఇచ్చారో వారికి ఫోన్ చేయడం జరుగుతుందండి. ఏ ఇన్స్టిట్యూట్ కి మీరు ఫస్ట్ ఆప్షన్ ఎంచుకున్నారో ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఫోన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీ మొబైల్ నంబర్ వర్క్ చేయలేకపోతే వాళ్ళకి ఫోన్ చేయడం జరగదండి. కాబట్టి మొబైల్ కి SMS కూడా రాదు. ఇది ఒకటి గమనించుకోండి. మీరు ఖచ్చితంగా ఏ ఆప్షన్ అయితే ఎంచుకున్నారో ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ఏ ఆప్షన్ ఎంచుకున్నారో ఆ ఇన్స్టిట్యూట్ మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయినా సరే మీ నేమ్ అనేది అక్కడ ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మీకు ఫోన్స్ కానీ ఎటువంటి SMS కానీ రాకపోతే గనక ఖచ్చితంగా మీరు ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మీ పేరు అక్కడ ఉందో లేదో చెక్ చేసుకోండి. 100% అనేది ఉంటుందండి. ఫస్ట్ ఇన్స్టిట్యూట్ నేమ్ అంటే 5 or 6 ఇన్స్టిట్యూట్ నేమ్ ఉంటుంది. కాబట్టి ఆ ఇన్స్టిట్యూట్ లో ఎవరైతే నేమ్ ఎంచుకున్నారో వాళ్ళ నేమ్ ఖచ్చితంగా ఉంటుంది. అయితే సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఏ ఇన్స్టిట్యూట్ ద్వారా అయితే మీరు ఎంచుకున్నారో ఆ ఫస్ట్ ఆప్షన్ ఎవరైతే ఎంచుకున్నారో ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీకు ఫోన్ చేసి రమ్మని చెప్పడం జరుగుతుంది. అలాగే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, అలాగే వాట్సాప్ గ్రూప్ అనేది ఒకటి క్రియేట్ చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు క్లాసులు కూడా నిర్వహించడం జరుగుతుంది. చూసుకోండి, మీకు చూపిస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరి కామెంట్ కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.